పాకిస్తాన్ రాజకీయాల్లో ఆర్మీ జనరల్స్ దుందుడుకు ప్రవర్తన మరోసారి చర్చనీయాంశమైంది. నవాజ్ షరీఫ్, హెబాజ్ షరీఫ్ హయాంలో ఆర్మీ అధిపతులు పౌర ప్రభుత్వంపై చూపిన ఆధిపత్యం పాక్ ప్రజాస్వామ్యానికి గండిగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1999లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ ను తొలగించేందుకు ప్రయత్నించగా ముషారఫ్ సైన్యం మద్దతుతో నవాజ్ ను అధికారం నుంచి తప్పించారు. ఆ తర్వాత మిలిటరీ పాలనను ప్రవేశపెట్టి అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. 2022లో ప్రధాని అయిన షహబాజ్ షరీఫ్ కూడా తన సొంత సోదరుడు నవాజ్ షరీఫ్ మాదిరిగానే ఆర్మీతో ఇబ్బందులకు గురయ్యారు. ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ నాయకత్వంలోని సైన్యం జోక్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పీటీఐ నేత ఇమ్రాన్ ఖాన్ పై చర్యలు, మీడియా నియంత్రణ, జాతీయ అసెంబ్లీపై ప్రభావం వంటి అంశాల్లో ఆర్మీ హస్తం స్పష్టంగా కనిపించింది. మిలిటరీ జోక్యం వల్ల పాక్లో ప్రజాస్వామ్యం బలహీనపడుతోందని, ఎన్నికలు, న్యాయ వ్యవస్థ, మీడియా స్వేచ్ఛపై దాని ప్రభావం దేశ భవిష్యత్తును అనిశ్చితంలోకి నెట్టుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయంగా కూడా మిలిటరీ చర్యలు విమర్శలను రేకెత్తిస్తున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు, ఎంఐఎఫ్ వంటి సంస్థలు సివిల్ పాలకుల స్వేచ్ఛపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. భారత్, ఆఫ్ఘనిస్తాన్, చైనాతో సంబంధాలు కూడా మిలిటరీ వ్యవహార శైలికి అనుగుణంగా మారుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజితా గారు అందిస్తారు. అజితా గారు, చెప్పండి. ఎస్ హారిక, పాకిస్తాన్లో ఈరోజు మొత్తం కూడా అంతర్గత కుమ్ములాటలతోటి అల్లాడిపోతోంది పాకిస్తాన్. ముఖ్యంగా పంజాబ్, సింధు మినహా మిగిలిన పాకిస్తాన్ అంతా కూడా మొత్తం మేము విడిపోతాం దేశం నుంచి అనే ఒక నినాదం వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఒకటి, ఆర్మీ మీద, పాక్ ఆర్మీ అనునిత్యం కూడా పరిపాలన మీద జోక్యం చేసుకుంటుంటుంది. ఇది ఫస్ట్ నుంచి కూడా పాకిస్తాన్లో ఉంది. పొలిటికల్ మీద ఎప్పుడు కూడా ఆర్మీదే పై చేయి. ఆ నేపథ్యంలో ఆర్మీ దుందుడుకు చర్యలు ఇవన్నీ కూడా జనం వ్యతిరేకిస్తున్నారు. దాంతోపాటు రాజకీయ వ్యవస్థ కూడా పూర్తిగా ఫెయిల్ అయిందట. ఆర్మీని కట్టడి చేయలేని పరిస్థితి. దాంతోపాటు ముఖ్యంగా అక్కడ ప్రజలకు సంబంధించి పాలన మీద పట్టు లేకుండా పోయిన పరిస్థితి. అదేవిధంగా వీటితో పాటు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించి ఆర్మీ వైఖరి, వీటన్నిటి నేపథ్యంలో పాకిస్తాన్లో ఈరోజు రాజకీయంగా పూర్తి స్థాయిలో ఒక అస్థిరత్వం ఉంది. అదేవిధంగా రెండు రాష్ట్రాలు, పాకిస్తాన్ మొత్తం మీద కూడా రెండు రాష్ట్రాలు పాకిస్తాన్ని శాసిస్తుంటాయి పొలిటికల్గా. ఆ రెండు రాష్ట్రాలు వచ్చి పంజాబ్ అండ్ సింధ్. ఆ రెండు రాష్ట్రాల్లో రెండు కుటుంబాలు మాత్రమే పాకిస్తాన్ని శాసిస్తాయి. అది భుట్టో కుటుంబం, దాంతోపాటు షరీఫ్ కుటుంబం. ఈ రెండు కుటుంబాల మధ్య వారే ఎప్పుడు కూడా పాకిస్తాన్ రాజకీయంగా ఉంటుంది. రెండు రాష్ట్రాలు పంజాబ్, సింధ్ అండ్ రెండు కుటుంబాలు. ఈ నేపథ్యంలో సింధు నది వాటర్ మొత్తం కూడా ఆగుతోన్న నేపథ్యంలో, సింధు పరివాహక ప్రాంతం నుంచి నీరు ఆగుతోన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్యలో కూడా విపరీతంగా భేదాభిప్రాయాలు వస్తున్నాయి. దీంతో పాటు అంటే రెండు రాష్ట్రాలు వస్తున్నాయంటే పాకిస్తాన్లో రెండు రాజకీయ శక్తుల మధ్య భేదాభిప్రాయాలు. ఈ రెండింటిని మించి దుందుడుకుగా అటు పాకిస్తాన్ ఆర్మీ, ముఖ్యంగా మునార్కి సంబంధించి ఎన్ఆర్ఐలు పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున విదేశాల్లో మొత్తం కూడా విదేశాల్లో ఉన్నారు. పాకిస్తాన్కి సంబంధించి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కూడా మునార్ తన మద్దతుని కూడగట్టుకుంటున్నాడు. ఆ నేపథ్యంలో అంటే మధ్యతరగతి శక్తులు ఒకవైపు ఆర్మీకి మద్దతు ఇస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ సామాన్య ప్రజలు వీళ్ళందరి మధ్య కూడా నలిగిపోతున్నారు. ఒకటి, పాకిస్తాన్ మధ్యతరగతి వర్గం విత్ ఆర్మీ సపోర్ట్, అదేవిధంగా పాకిస్తాన్ రాజకీయ శక్తులు, వీటన్నిటి మధ్య నలిగిపోయి దాదాపు అనేక రాష్ట్రాలు పాకిస్తాన్కి సంబంధించి ప్రధాన భూభాగం అంతా కూడా 27% మినహా మిగిలిన భూభాగం అంతా కూడా మేము పాకిస్తాన్తో ఉండం, మేము విడిపోతామని చెప్తున్నారు. అందులో బెలూచిస్తాన్, అదేవిధంగా బాల్టిస్తాన్ వీళ్ళందరూ కూడా మేము విడిపోతామననే ఒక నినాదం ప్రారంభమైంది. ఆ నేపథ్యంలోనే పాకిస్తాన్ మొత్తాన్ని కూడా కట్టడి చేయడం, అంటే ఒక పాకిస్తాన్ అంతా కూడా ఈ అస్థిరత్వంలో ఉన్న పాకిస్తాన్ను ఒక నినాదం కలిపి ఉంచే ఒక నినాదాన్ని ఈరోజు అత్యంత డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే పరిస్థితి
పరిస్థితుల్లోనే అటు కాశ్మీర్లో కాల్పులకి ఈ నేపథ్యం అంతా కూడా ఈరోజు పాకిస్తాన్లో ఉన్న రాజకీయ అస్థిరత, అదేవిధంగా మిలిటరీ దుందుడుకు చర్యలు, మిలిటరీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, వీటన్నిటి నేపథ్యంలోనే పాకిస్తాన్ మొత్తం కూడా కాశ్మీర్ అని అన్నప్పుడు పాకిస్తాన్లో ఒక రకమైన ఏకీభావం ఉండే ప్రజలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చుకునేందుకే ఈరోజు కాశ్మీర్లో కాల్పులు, ఆ కాల్పుల నేపథ్యంలో కయ్యానికి కాలు దువ్వడము, యుద్ధం ప్రధానంగా భారతదేశం కంటే కూడా తమ ప్రజలని తమ ప్రభుత్వం మీద విశ్వాసంలో ఉంచుకునేందుకే ఈ యుద్ధ ప్రకటనలు ఇవన్నీ కూడా పాకిస్తాన్ చేస్తోంది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ప్రజలు ఎక్కడికక్కడ అటు సైన్యం మీద తిరగబడుతున్నారు, రాజకీయ నాయకుల మీద తిరగబడుతున్నారు. దాదాపు 72% భూభాగం మేము పాకిస్తాన్ నుంచి విడిపోతామంటున్నది హారిక. అయితే అజితా గారు, పాకిస్తాన్ లో ఇంటర్నల్ గా జరిగే కుమ్ములాటల వల్ల ఎలాంటి ప్రభావాలు రాబోతున్నాయి ముందు ముందు? హారిక, ఆల్రెడీ ఇంటర్నల్ కుమ్ములాటల వల్లే ఈరోజు మనకు వచ్చిన ప్రభావం ముఖ్యంగా భారతదేశం మీద చాలా, అంటే భారతదేశాన్ని పూర్తిగా భారత్ వ్యతిరేక వ్యాఖ్యల ద్వారా ప్రజల్లో సానుభూతి పొందేందుకు, ప్రజల్ని తన కంట్రోల్లో తెచ్చుకునేందుకు అటు మిగిలిన దేశాలకు వెళ్ళి అన్ని చోట్ల కూడా పాకిస్తాన్ ఆర్మీ జనరల్ చేస్తున్న కామెంట్స్ అన్నీ కూడా తమ కంట్రోల్లోకి తమ దేశాన్ని తెచ్చుకోవడం కోసమే భారత్ మీద కయ్యానికి కాలు దూవుతున్నారు. అదేవిధంగా కాశ్మీర్లో జరిగిన కాల్పులకు కూడా ప్రధాన కారణం ఇదే, కాశ్మీర్ అంశాన్ని వాళ్ళు తీసుకురావడం. అందులో ఇక్కడ కాశ్మీర్కి జనరల్గా లష్కర్-ఈ-తోయిబా ఉగ్రవాదులు వాళ్ళు మాకు సంబంధం లేదని లేఖ రాశారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పేరు మార్చుకున్నారు. జైష్-ఈ-మహమ్మద్ అండ్ లష్కర్-ఈ-తోయిబా ఈ రెండు కూడా పూర్తిగా రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పి, అదేవిధంగా ఇంకొకటి పీపుల్స్ పేరుతో ఇంకొక పేరు ఏదో మార్చుకున్నారు. ఆ రెండు పేర్లు ఎందుకు వాళ్ళు మార్చుకున్నారంటే పూర్తిగా ఇది ఉగ్రవాదం కాదు, లేదంటే ఇస్లాం కాదు, ఇవేమీ కాదు, ఇక్కడ ప్రాథమిక హక్కుల కోసం మేము పోరాడుతున్నామనే ఒక ముసుగు వేసుకొని పాకిస్తాన్ సపోర్ట్ తోటి కాశ్మీర్లో కొంత అల్లకల్లోలం చేయడం ద్వారా, కాశ్మీర్ ఇష్యూని పాకిస్తాన్లో రైజ్ చేసుకోవడం ద్వారా కనీసం పాకిస్తాన్ ప్రజలందరినీ కూడా జనరల్గా ఒక తాటి మీదకి తీసుకురావడం, దాంతోపాటు భారతదేశంలో ఒక మత ప్రాతిపదికన విభజన తీసుకురావడం ద్వారా కాశ్మీర్లో పౌర హక్కుల ఉల్లంఘన అనేది అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లడము, అదేవిధంగా భారతదేశంలో ఒక ఒక అస్థిరత తీసుకురావడం. ఎందుకంటే ఇప్పటికే బంగ్లాదేశ్లో గతంలో భారత్ అనుకూల ప్రభుత్వం ఉండేది, కానీ ఈరోజు బంగ్లాదేశ్లో కూడా భారత్ వ్యతిరేక ప్రభుత్వం ఉంది. బంగ్లాదేశ్ ఆర్మీ అండ్ ఇటు వీళ్ళిద్దరు కూడా టచ్లో ఉన్నారు, పాక్ ఆర్మీ, బంగ్లాదేశ్ ఆర్మీ. అంటే ఇవన్నీ తీసుకురావడం ద్వారా మేము భారతదేశాన్ని కట్టడి చేస్తాం, కాశ్మీర్ని పాకిస్తాన్కి తీసుకొస్తామనే ఒక ప్రధానమైన, ఎందుకంటే ఇటు కాశ్మీర్ అనేది తలసరి ఆదాయం అత్యంత ఎక్కువగా ఉండేది, అన్ని రకాలుగా కూడా ఈరోజు పాకిస్తాన్ కరువులో ఉంది కాబట్టి ఖచ్చితంగా కాశ్మీర్ వాళ్ళకి ఒక స్వర్గంలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక నినాదం అక్కడ పాక్లో తీసుకొచ్చి పాక్ ప్రజలను అందరినీ కూడా మభ్యపెట్టేదానికే ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఆ ప్రభావం అంతా కూడా ఈరోజు కాశ్మీర్ కాల్పుల ప్రభావం కానీ, లేదంటే ఈ యుద్ధ ప్రకటనలు కానీ భారతదేశం మీద, ఇవన్నీ కూడా అది ఖచ్చితంగా భారతదేశం మీద ప్రభావం పడింది కదా హారిక. రైట్, థ్యాంక్ యూ అజితా గారు. పాకిస్తాన్ రాజకీయాల్లో ఆర్మీ జనరల్స్ దుందుడుకు ప్రవర్తన మరోసారి చర్చానీయాంశమైంది. నవాజ్ షరీఫ్, షహబాజ్ షరీఫ్ హయాంలో ఆర్మీ అధిపతులు పౌర ప్రభుత్వంపై చూపిన ఆధిపత్యం పాక్ ప్రజాస్వామ్యానికి గండిగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1999లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ పర్వాజ్ ముషారఫ్ ను తొలగించేందుకు ప్రయత్నించగా ముషారఫ్ సైన్యం మద్దతుతో నవాజ్ ను అధికారం నుంచి తప్పించారు. ఆ తర్వాత మిలిటరీ పాలనను ప్రవేశపెట్టి అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొనున్నారు.
2022లో ప్రధాని అయిన షహబాజ్ షరీఫ్ కూడా తన సొంత సోదరుడు నవాజ్ షరీఫ్ మాదిరిగానే ఆర్మీతో ఇబ్బందులకు గురయ్యారు. ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ నాయకత్వంలోని సైన్యం జోక్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పీటీఐ నేత ఇమ్రాన్ ఖాన్ పై చర్యలు, మీడియా నియంత్రణ, జాతీయ అసెంబ్లీపై ప్రభావం వంటి అంశాల్లో ఆర్మీ హస్తం స్పష్టంగా కనిపించింది. మిలిటరీ జోక్యం వల్ల పాక్లో ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని, ఎన్నికలు, న్యాయ వ్యవస్థ, మీడియా స్వేచ్ఛపై దాని ప్రభావం దేశ భవిష్యత్తును అనిశ్చితంలోకి నెట్టుతోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయంగా కూడా మిలిటరీ చర్యలు విమర్శలను రేకెత్తిస్తున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు, ఎంఐఎఫ్ వంటి సంస్థలు సివిల్ పాలకుల స్వేచ్ఛపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. భారత్, ఆఫ్ఘనిస్తాన్, చైనాతో సంబంధాలు కూడా మిలిటరీ వ్యవహార శైలికి అనుగుణంగా మారుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.